గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు 2 జనవరి 2019 తాలూకు కరెంట్ అఫైర్స్ అయితే అందిస్తున్నాను. డైలీ ఇటువంటి వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఈ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత క్వశ్చన్స్ కూడా వస్తాయండి. అవి కూడా మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించి మనకు ఈరోజు కంప్లీట్ అవుతుంది. ఓకే, సో చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకు పాకిస్తాన్లో 537 మంది భారత ఖైదీలు అని చెప్పి ఇన్ఫర్మేషన్. పాకిస్తాన్ జైల్లో ప్రస్తుతం 537 మంది భారతీయులు అయితే బందీలుగా అయితే ఉన్నారు. వారిలో 54 మంది సాధారణ వ్యక్తులు కాగా మిగిలిన వారు 483 మంది జాలర్లు. మన దేశ కారాగారాల్లో 347 మంది అయితే పాకిస్తాన్లో అయితే ఉన్నారు. వారిలో 249 మంది సాధారణ పౌరులు, మిగిలిన వారు జాలర్లు అని చెప్పి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనం చూస్తే సిసిటి కార్యదర్శిగా పీకే సింగ్ అంట. ఓకే, సో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శిగా ప్రమోద్ కుమార్ సింగ్ అయితే నియమితులయ్యారు. ఇంతకుముందు ఈయన సిసిఐకి సలహాదారుగా అయితే ఉన్నారు. సిసిఐ 2003లో ప్రారంభమైతే అయింది. వ్యాపార రంగంలో మోసపూరిత చర్యలు జరగకుండా గట్టి చర్యలు అనేవి తీసుకుంటుంది. ఓకేనా, తర్వాత బంగ్లాదేశ్లో అవామీ లీగ్ అనేది విజయం సాధించినట్లుగా సమాచారం. బంగ్లాదేశ్లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ అనేది విజయం సాధించింది. మొత్తం 300 స్థానాలు ఉండగా వాటిలో 299 స్థానాలకు ఎన్నికలు అయితే జరిగాయి. వాటిలో మిత్రపక్షాలతో కలిసి 288 చోట్ల విజయం అనేది సాధించింది. ఓకేనా, సో విపక్ష కూటమి 7 స్థానాల్లో మాత్రమే విజయం అనేది సాధించింది. ప్రధానిగా 4వసారి హసీనా బాధ్యత అయితే చేపట్టనున్నారు అని చెప్పి సమాచారం వచ్చింది. తర్వాత బాలీవుడ్ దిగ్గజం ఖాదర్ ఖాన్ కనుమూత. అటు నాటకరంగం ఇటు సాహిత్య ప్రపంచంలో సమాన స్థాయిలో రాణించిన అరుదైన బాలీవుడ్ నటుడు ఖాదర్ ఖాన్ కెనడాలోని టొరంటో నగరంలో మరణించారు. 1972 సంవత్సరంలో జయ బాదురి, రణదీప్ కపూర్ నటించిన జవానీ దివానీ చిత్రానికి మాటల రచయితగా బాలీవుడ్లో ప్రవేశించారు. ఆ తర్వాత యశ్ చోప్రా రూపొందించిన దాగ్ సినిమాతో తరంగేట్రం చేసిన ఖాదర్ ఖాన్ 300 పైగా చిత్రాల్లో నటించారు. ఓకేనా, సో తర్వాత చూసినట్లయితే సౌదీ అరేబియా వీసాలను రద్దు చేసిన అమెరికా అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ది వాషింగ్టన్ పోస్ట్ పాత్రికేయుడు జమాల్ ఖషోగి హత్య ఘటనపై అమెరికా చర్యలు చేపట్టింది. హత్యతో సంబంధం ఉన్న పలువురు సౌదీ అరేబియా అధికారులు మంత్రుల విషయాలను రద్దు చేయనట్లుగా అమెరికా ప్రకటించింది. ఓకేనా, తర్వాత ఎల్ఐసి తాత్కాలిక చైర్మన్గా హేమంత్ భార్గవ్ అంట. ఆ యొక్క సమాచారం చూస్తే ఎల్ఐసి తాత్కాలిక చైర్మన్గా హేమంత్ భార్గవ్ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన ఎల్ఐసిలోనే సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఈయన వికే శర్మ స్థానంలో బాధ్యత అయితే స్వీకరించారు అని చెప్పి ఇన్ఫర్మేషన్. టయోటా కిర్లోస్కర్కు సిఎస్ఆర్ అవార్డు అయితే లభించింది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో అత్యుత్తమంగా ఉన్నందున టయోటా కిర్లోస్కర్ మోటార్కు 4-వీలర్ విభాగంలో సిఎస్ఆర్ అవార్డు అనేది లభించింది. ఈ అవార్డును ముంబైలో అందజేస్తారు. ఓకే, తర్వాత బీసీసీఐ మహిళల వన్డే టోర్నీ విజేతగా బెంగాల్ అయితే నిలిచింది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే టోర్నమెంట్లో విజేతగా బెంగాల్ జట్టు అయితే నిలిచింది. బెంగళూరులో జరిగిన ఫైనల్ మ్యాచ్లో బెంగాల్ 11 పరుగుల తేడాతో ఆంధ్ర జట్టుపై విజయం అనేది సాధించింది. ఓకే, నెక్స్ట్ మనకు పశ్చిమ బెంగాల్లో కృషక్ బంధు పథకం, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే తెలంగాణలోని రైతు బంధు పథకం తరహాలో పశ్చిమ బెంగాల్లో కృషక్ బంధు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ పథకం కింద ఏటా ఎకరానికి 5,000 ఆర్థిక సాయం చేస్తున్నట్లుగా ప్రకటించారు. పంట బీమా ప్రీమియం పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందని కూడా తెలపడం అయితే జరిగింది. తర్వాత ఏపీలో తల్లి సురక్ష పథకం ప్రారంభమైతే అయింది. ఆంధ్రప్రదేశ్లో తల్లి సురక్ష పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో 2018 డిసెంబర్లో ప్రారంభించారు. అలాగే ఏపీ 108 మొబైల్ యాప్ను ఆవిష్కరించారు. ఈ పథకం ద్వారా సహజ ప్రసవానికి 8,000 రూపాయలు, సిజేరియన్కు 14,500 రూపాయలు అందజేస్తారు. ఇందుకోసం ప్రభుత్వం 500 కోట్ల వ్యయాన్ని కూడా భరించినట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ టాపిక్స్ అనేవి. ఇప్పుడు మన క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో నేను చూద్దాం. ఏ దేశ అధికారులు మంత్రుల వీసాలను రద్దు చేయనట్లు అమెరికా ప్రకటించింది? ఇరాన్, భారత్, సౌదీ అరేబియా, కెన్యా. ఆన్సర్ వచ్చేటప్పటికి సౌదీ అరేబియా. ఓకే, సో తర్వాత మనం చూస్తే టయోటా కిర్లోస్కర్కు ఏ అవార్డు అనేది లభించింది? ఏఎన్ఆర్ అవార్డ్, మారుతి అవార్డ్, సిఎస్ఆర్ అవార్డ్, 5-1 అని చెప్పి ఉంది. ఆన్సర్ వచ్చేటప్పటికి సిఎస్ఆర్ అవార్డు అండి. ఓకే, తర్వాత మనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆర్కే పాటిల్, పీకే సింగ్, ఎన్కే రావు, విఆర్కే రవి. ఆన్సర్ పీకే సింగ్. ఇటీవల మరణించిన ఖాదర్ ఖాన్ ఏ పరిశ్రమకు చెందినవారు? సినిమా, పరిశ్రమలు, సామాజిక, ఏది కాదు? ఆన్సర్ వచ్చేటప్పటికి సినిమా రంగం అండి. ఓకే, తర్వాత పాకిస్తాన్ జైల్లో ఎంతమంది భారతీయులు అయితే ఖైదీలుగా ఉన్నారు అని క్వశ్చన్ అయితే ఉంది. 637, 537, 478, 273. ఆన్సర్ వచ్చేటప్పటికి బి. ఓకే, 537 అనేది సరైన ఆన్సర్ అనమాట. తర్వాత మనకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తాత్కాలిక చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? హేమంత్ భార్గవ్, మోహితి భట్టాచార్య, సల్మారావు. ఏది కాదు? హేమంత్ భార్గవ్ అండి ఆన్సర్. తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ
సీనియర్ మహిళల వన్డే టోర్నమెంట్లో విజేతగా ఎవరైతే నిలిచారో అని చెప్పి ఇచ్చారు. ఆంధ్ర జట్టు, కలకత్తా జట్టు, చెన్నై జట్టు, బెంగాల్ జట్టు. ఆన్సర్ వచ్చేటప్పటికి బెంగాల్ జట్టు. క్రికెట్ బంధు పథకం ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? తెలంగాణ, కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా. సి పశ్చిమ బెంగాల్. తర్వాత ఈ కింది ఏ రాష్ట్రంలో తల్లి సురక్ష పథకం ప్రారంభం అయింది? తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్. డి ఆంధ్రప్రదేశ్ అండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, టాపిక్స్ కూడా మీరు చూసారు. సో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.